శ్రీకాళహస్తి బీజేపీ ఆఫీసులో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆనంద్ సమావేశం నిర్వహించారు. శ్రీ వ్యాసాశ్రమంలో జరిగిన అవినీతి, ఆర్థిక వ్యవహారాలపై సమగ్ర విచారణ కోసం సిట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆశ్రమానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు పాత కమిటీని రద్దు చేయాలన్నారు. పూర్వ విద్యార్థులు సాధువులతో కలిసి సీఎంను కలవాలనుకున్నట్లు తెలిపారు. ఆశ్రమ పీఠాధిపతితో పాటు కొందరిపై వస్తున్న ఆరోపణలపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలని కోరారు. సద్గురు మలయాళ స్వామి గారి ఆశ్రమాన్ని మనం కాపాడుకుందాం, మనందరి హక్కు, మనందరి బాధ్యత అని చెప్పి ఆయన అంత ప్రయత్నం చేశారు. పాపం ఆయన ఈరోజు ఈ భూమి మీద లేడు. ఏమే అంటే ఆయనకి ఎక్కడో పొరపాటు కనిపించింది, తప్పు జరుగుతూ ఉంది, చెడు మార్గం 15 సంవత్సరాలుగా, ఈ రోజు కాదు 15 సంవత్సరాలుగా జరుగుతుంది. మరి దీనికి ఎవరు సమాధానం చెప్తారు చెప్పండి? ఆయనకి ఏం స్వార్థం ఉంది? పాపం ఆయనకి ఏం స్వార్థం ఉంది? రామానందగిరి స్వార్థం ఏంటి చెప్పండి, మనం అనుకుందాం. ఆయన స్వార్థం లేదు కదా. ఆయన చనిపోయినప్పుడు ఏమెత్తిపోయాడండి పాపం, ఒంటి మీద 1.5 మీటర్ గొడవలు కాషాయ గుడ్డాయి. మరి అలాంటి వ్యక్తులందరూ కూడా, అట్లాంటి సాధు సన్యాసులందరూ కూడా పాపం ఆ యొక్క సద్గురు మలయాళ స్వామి వారి యొక్క ఆశ్రమం ఏదైతే ఉందో స్థాపించారో 100 సంవత్సరాలండి, 100 సంవత్సరాలండి. ఎక్కడ పోయి ఎంత గౌరవం అండి. శ్రీకాళహస్తి ఈశ్వరుడు జ్ఞానప్రసన్నమ్మ సమేత ఎంత గౌరవం మనకి. అదే రకంగా మీ కాళహస్తిలో ఆశ్రమం ఉందండి. ఆడ మా తల్లిదండ్రులు చేర్చాలనే వాళ్ళు, ఆ రోజుల్లో మా బిడ్డలు చేర్చాలనే వాళ్ళు చదువుకునేదానికి. మరి ఈరోజు ఏంటి పరిస్థితి? ఎవరు కారణం? వీళ్ళు ముగ్గురే కారణం. రామేష్ రెడ్డి గారు, ఆయన వారి తమ్ముడు శివరామరెడ్డి గారు, అమర్నాథ్ రెడ్డి గారు, వీళ్ళు ముగ్గురే తప్ప ఇంకెవరు బాధ్యులు కాదు, ఇంకెవరు కారణం కాదు. ఇప్పటికైనా వీళ్ళు పద్ధతులు మార్చుకొని వీళ్ళు గౌరవంగా ఎవరైతే ఇప్పుడు ఉన్నారో ఆయన వదిలేసి ఆయన వంతు మోని ఇప్పుడు ఆయన దిగేసి ఆయన ఎత్తుకొని మమ్మల్ని మేము చెప్పడం లేదు. వారి తమ్ముడికి ఇచ్చేదానికి మేము వ్యతిరేకం, అందరూ కూడా వ్యతిరేకం. దీని మీద వంశపారపర్యం కాదు, ఇదేదో కులపారిపర్యం కాదు. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. నేనైతే మేనేజర్ కావచ్చు, వారి తమ్ముడు శివారెడ్డి కావచ్చు, శివరామరెడ్డి కావచ్చు, అమర్నాథ్ రెడ్డి కావచ్చు, వీళ్ళెవరు కూడా వద్దు. ఆశ్రమం కమిటీ వస్తుంది, ఆశ్రమానికి ఏదున్నా కమిటీ నిర్ణయం ప్రకారమే జరగాలన్నది మా అందరి ఆలోచన, కోరిక. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా ఇదే అని చెప్పి నేను తెలియజేస్తాను.